మీరు ఎప్పుడైనా చిన్న చేపలు తిన్నారా? తినండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి మెత్తళ్ళు అంటారు. ముందుగా పులుసు అంతా శుభ్రం చేసుకుని తల తోక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. శుభ్రం చేసుకున్న వాటిలో పసుపు, కారం, కల్లుప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. చేపలకి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న చేపల్ని పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత మసాలా కోసం జీలకర్ర, గసగసాలు, ధనియాలు, మిరియాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నిటిని ఒక్కసారి మిక్సీ పట్టుకుని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోనే తరుముకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకుని మసాలాని వేగనివ్వాలి. ఆయిల్ చేపల కూరకు ఎక్కువనే పడుతుంది. ఇలా మసాలా మధ్య మధ్యలో బాగా దోరగా మగ్గించుకోవాలి. గోల్డ్ కలర్లో బాగా మగ్గిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఫస్ట్ వేసేస్తే కొద్దిగా చేదు వస్తుంది. చేపలు వేస్తున్న ముందు ఈ పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత చేపలని వేసుకుని 1 నిమిషం అలా వదిలేయాలి. తర్వాత గట్టి పెట్టి అటు ఇటు తిరిగేసుకోవాలి. మరి బాగా కలిపేస్తే చేపలు ఇడిపోతాయి. నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత చింతపండు నుంచి రసం తీసుకోవాలి. చింతపండు ముందుగానే నానబెట్టుకుని రసం తీసుకోవాలి. ఇలా చింతపండు నుంచి తీసిన రసాన్ని మనం చేపల కూరలో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో గట్టి పెట్టకుండా మామూలు కలుపుకుంటూ దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చిట్టి చేపల పులుసు రెడీ.